ఓం నమ శివాయ. అందరికీ నమస్తే అండి. అందరూ ఎలా ఉన్నారు? ఆ శివయ్య దయ వల్ల మనందరం ఆరోగ్యంగా, ఇంకా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజైతే ఒక మంచి వీడియోతో మేము ముందుకొచ్చేసాను. నిన్న శుక్రవారం మనకు తెలిసిన వాళ్ళు మన సబ్‌స్క్రైబర్ అనమాట. నాకు తాంబూలానికైతే పిలిచారండి. వాళ్ళు 16 శుక్రవారాల కామాక్షి వ్రతాన్నయితే చేసుకున్నారు. నిన్న ఉద్యాపన చేసుకొని తాంబూలానికైతే కొంతమందిని పిలిచారు. అందులో నేను కూడా ఉండడం నిజంగా చాలా సంతోషంగా అనిపించింది. అమ్మవారి ఆశీర్వాదంగా కూడా అనిపించింది. అయితే పిలిచారు కదా! తాంబూలానికి ఎప్పుడు నో అనకూడదు అని చెప్పేసి వెళ్ళాను. నిజంగా పూజ చూస్తే 2 కళ్ళు సరిపోలేదు. వారికున్నంతలోని ఎంత చేసుకున్నారో అమ్మవారు ఆ దీపాల వెలుగులోని నిజంగా చాలా కనిపించారు. సాధారణంగా కూడా కామాక్షి అమ్మవారు మనకి ఆ దీపాల వెలుగులోనే కదా కనిపిస్తారు. నాకు ఆ దీపాల వెలుగులో ఇక్కడ చూస్తుంటే కూడా అంతే సంతోషంగా అనిపించింది. నిజంగా పూజ చూడడం కూడా ఒక అదృష్టంగా భావించాను. అలానే తాంబూలం తీసుకోవడం కూడా ఒక అదృష్టంగా అనిపించింది నాకు. నన్ను గుర్తుపెట్టుకొని పిలవడం నిజంగా చాలా ఎంత అభిమానం ఉంటే వాళ్ళకి నన్ను పిలిచారనిపించింది. అలాగని కాకుండా నిజంగా అమ్మవారి యొక్క పిలుపు లేకుండా మనకేది జరగదని కూడా అనిపించింది. సో, అలా అమ్మవారి ఉద్యాపనకి అయితే పూజకైతే వెళ్ళి తాంబూలం తీసుకున్నాను. తర్వాత ఇంటికొచ్చి అనుకోకుండా గంధం అమావాస్య కదా నిన్న. ప్రతి ఏడాది గంధం అమావాస్యకి మేము సింహాచలం అయితే వెళ్తాము. అక్కడ కొంతమంది మత్స్యకారులొచ్చి సింహాచలంలోని గంధం అమావాస్యని చాలా మంచి ఉత్సవంగా అక్కడ జరుపుకుంటూ ఉంటారనమాట. సో, అక్కడ గంధం అమావాస్యకి అక్కడికి వెళ్ళి సింహాచలం వరాహ నరసింహ స్వామిని దర్శనం చేసుకొని, అక్కడ కొంచెం సొమ్మయితే ఇచ్చి చమురు కాల్పించుకుంటామనమాట. సో, మన తరపు నుంచి ఒక 100, 200 ఇస్తే మన తరపు నుంచి కూడా చమురనేది కాలుస్తారు. అంటే రాత్రంతా ఉండి భజనలు చేసి, పెద్ద ఎత్తున కార్యక్రమం చేసి, జాగరణ ఉండి చేస్తారండి. చాలా జరుగుతది. మేము ఎన్నో సంవత్సరాల నుండి అక్కడికి గంధం అమావాస్యకి ప్రతి ఏడాది కూడా వెళ్తాము. వెళ్ళి స్వామివారిని దర్శించుకొని వచ్చి, అక్కడ ఆ భజన కార్యక్రమంలో మీరు కూడా ఎంతో కొంత పాల్గొనాలనన్నట్టు మాకు తోచినంత మేము ఇచ్చి వస్తామనమాట. నిజంగా అలా మన డబ్బులు అలా వెళ్ళడం అనేది కూడా నిజంగా చాలా అదృష్టమండి. ఎన్నో వేలు, లక్షలున్నా కూడా అలా జరగదు. స్వామివారి యొక్క కృప లేకుండా ఏది జరగదు. సో, అలా సింహాచలం వెళ్ళొచ్చాము. సింహాచలం వెళ్ళిన తర్వాత అక్కడే భైరవ స్వామి గుడి కూడా ఉంటుంది కదా! చాలా సంవత్సరాలయిపోయింది భైరవ స్వామి గుడికి వెళ్ళలేదు మేము. ఎప్పుడో అసలు ఎవ్వరికీ తెలియని రోజుల్లో మేము వెళ్ళాము. మీరు చూసుకున్నట్లయితే 2019లో మన ఛానల్‌లో భైరవ స్వామి గుడి కోసం వీడియో కూడా పెట్టానండి. నేను వీలైతే లింక్ ఇస్తాను చూడండి. అప్పుడైతే దగ్గర వరకు వెళ్లి స్వామికి మనమే స్వయంగా అభిషేకం చేసుకునేవాళ్ళం, పూజలు చేసుకునేవాళ్ళం, అండ్ దీపారాధన చేసుకునేవాళ్ళం. చాలా బావుండేది. కానీ రాను రాను కొంచెం ఇలా ఉంటే మా తప్పు కూడా ఉంది అనిపిస్తది కొంచెం. ఆహ్, యూట్యూబ్‌లో పెట్టడం, ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టడం వల్ల చాలా రిస్ట్రిక్షన్స్ పెట్టేశారు. సో, స్వామిని తాకడానికి గాని ఏమీ ఉండదు. ఇంకా దూరం నుంచే చూడాలి. అండ్ లోపలికి కూడా వెహికల్స్ ఏమీ వెళ్ళట్లేదు. 1 కేఎం వరకు నడవాలి. ఇటు నుండి నడవాలి, అటు నుండి నడుచుకొని రావాలి. పెద్దవాళ్ళకి కొంచెం ఫిజికల్లీ ఛాలెంజ్డ్ వాళ్ళకి చాలా కష్టంగా అనిపిస్తుంది. కానీ చాలా పవర్‌ఫుల్ అండి. నిజంగా ఎంత పవర్‌ఫుల్ అంటే నేను స్వయంగా నా లైఫ్‌లో చూసాను. నేను అనుకునేది నిజంగా ఎంత బాగా గోల్ రీచ్ అయ్యాననేది ఇక్కడ దీపం పెట్టుకొని నేను మనసులో అనుకున్నానండి. నేను యూట్యూబ్‌లో మంచి పేరు తెచ్చుకోవాలి. అంటే ఈ సోషల్ మీడియాకొచ్చాను. ఒక మంచి పేరు రావాలి. అండ్ నేను మంచిగా ఎర్న్ చేసుకోవాలని కూడా అనుకున్నాను. నిజంగానే అనుకున్నాను అప్పట్లో. ఎందుకంటే కొంచెం మా పరిస్థితి అలా ఉండేది. బట్ నిజంగా అది జరిగింది. అదే కాదండి ఇంకా మా పిల్లల విషయంలో కానీ అండ్ ఫ్యామిలీ విషయంలో గానీ చాలా వరకు నేను అనుకున్నాను. ఏదైనా కూడా ధర్మబద్ధమైన కోరిక కోరుకుంటే మాత్రం ఖచ్చితంగా ఇక్కడైతే నెరవేరుతుంది 100కి 100%. వైజాగ్‌లో బీచ్ ఉందనే మాటే గానీ, ఎండలు మాత్రం బీభత్సంగున్నాయండి. అసలు మధ్యాహ్నం బయటికెళ్ళాలంటే భయమేస్తుంది. మధ్యాహ్నం అని కాదు, మార్నింగ్ 9 నుండి ఈవినింగ్ 5 వరకు బయటికెళ్ళాలంటే చాలా భయమేస్తుంది. అంత బీభత్సంగా ఎండలున్నాయి. ఇంకా మధ్యాహ్నం 12 ఆ టైమయితే ఇంక రోడ్స్ అన్నీ కూడా ఖాళీ అయిపోతున్నాయనమాట. ఎవ్వరూ రాట్లేదు బయటికి. అంత ఘోరంగా అనిపిస్తుంది. అంటే మిగిలిన ఏరియాస్‌లో ఎలా ఉందో నాకు తెలీదు గానీ, అంటే ఈ సమ్మర్ స్టార్ట్ అయ్యాక ఇంకెక్కడికి బయటికి వెళ్ళలేదు నేను. వారణాసిలోని మార్చ్‌లోనే చాలా ఎక్కువుంది ఎండ. ఇక్కడైతే మరింక చెప్పక్కర్లేదు. అంత బీభత్సంగుంది.
మెయిన్‌గా చిన్న పిల్లల్ని బయటకి తీసుకెళ్ళేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అండ్ పెద్దవాళ్ళు కూడా బయటికి వెళ్ళకపోవడమే మంచిదని అనిపిస్తుంది నాకు ఈ ఎండలకి. బీచ్ సంగతేమో గాని ఎండ మాత్రం ఘోరంగుంది. ఈవినింగ్ అయితే అందరూ బీచ్ దగ్గరే ఉంటున్నారు. ఈవినింగ్ టైమ్‌లో చాలా చల్లగుంటదిలెండి మాకు. ఎందుకంటే బీచ్ ఉంటది కాబట్టి. కానీ హ్యూమిడిటీ మాత్రం చాలా ఘోరంగా ఉంటది మాకు వైజాగ్‌లో బీచ్ వల్ల. సో, ఒళ్ళంతా జిడ్డు జిడ్డుగా అనిపిస్తది. చాలా ఎక్కువ స్వెట్ ఉంటదనమాట. జాగ్రత్తగుండండి. సమ్మర్ కదా! వాటర్ ఇంటేక్ ఎక్కువ తీసుకోండి. అండ్ ఏప్రిల్ 20థ్ అక్షయ తృతీయ. మాకు వైజాగ్ చుట్టుపక్కల వాళ్ళకి కూడా ఇదొక పెద్ద పండగండి. ఎందుకంటే సింహాచలంలో చందనోత్సవం అవుతుంది కదా! సో, మనకి వరాహ నరసింహస్వామి నిజరూప దర్శనం దొరుకుతుంది. ఓన్లీ 1 డే. బీభత్సంగా పోటెత్తుతారు జనాలు. అక్కడ కూడా కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆ రోజే చూసేస్తేనే మనకి పుణ్యం వస్తదని నేను చెప్పట్లేదు. స్వామిని చూడడానికి అందరికీ ఇష్టముంటది. నిజరూప దర్శనం చూడాలి అని చెప్పి. కానీ ఆ ఒక్కరోజే ఎళ్తే పుణ్యం వచ్చేస్తది. మిగిలిన రోజెళ్తే పుణ్యం రాదేమని అనుకోకండి. ఎక్కువ మంది ఉండేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండడం మంచిదంటాను. వెళ్ళొద్దని చెప్పట్లేదు. ఎవరిష్టం వాళ్ళది. కానీ నా వరకు నాకు వీఐపీ పాస్ వచ్చినా కూడా వద్దు అని అనుకున్నాను. ఎందుకంటే నేను నార్మల్ డేస్‌లో ఎప్పుడు సింహాచలం ఎళ్తాను. ఆ చల్లని చూపు తండ్రిది ఎప్పుడు మా మీద ఉంటదని నేను భావిస్తూ ఉంటాను. ఎందుకంటే లాస్ట్ ఇయర్ నేను సేవకెళ్ళినప్పుడు చాలా ఎక్కువ ఫేస్ చేశాను. అమ్మో! ఇంకెప్పుడు చందనోత్సవం రాకూడదురా బాబు! అన్నంతగా నేను ఫేస్ చేశాను. దట్ టూ అప్పుడు గాడ్ ఏదో సమ్ కూలి చాలామంది చనిపోయారు కూడా. అది న్యూస్‌లో మేబీ బయటకి ఎక్కువ వచ్చిందో లేదో నాకు తెలీదు గానీ, నాకు అది ఇప్పటికి కూడా నాకు రిపీట్ అవుతుంది మైండ్‌లో. సో, జాగ్రత్త ఎవరైనా వెళ్తే కూడా నాకు వీఐపీ పాస్ ఉన్నప్పటికీ కూడా నేను వెళ్ళలేదంటే అర్థం చేసుకోండి. సో, చాలా జాగ్రత్త. అండ్ ఇకపోతే మీ అందరికీ షేర్ చేసుకోవాలి. నేను జనరల్‌గా ఏదైనా జ్యువెలరీ కొన్నా, ఏదైనా గోల్డ్ కొన్నా షేర్ చేసుకోను ఎప్పుడు కూడా. ఆహ్, సిల్వర్ కొంటే మాత్రం చూపిస్తూ ఉంటాను గానీ, ఏదైనా గోల్డ్ కొంటే అస్సలు చూపించను ఎక్కడ కూడా. ఎందుకులే వద్దు అన్నట్లు. అంటే ఉపయోగపడతదనుకుంటే చూపించొచ్చు. అందరూ గోల్డ్ కొనుక్కుంటారు కదా! అందులో కొత్తేముందిలే అని ఇంకా పెద్దగా నేను చూపించను. ఇష్టముండదు. అంటే ఇంట్లో వాళ్ళు కూడా వద్దులే అలాంటివన్నీ ఎందుకని చెప్పి షేర్ చేయనివ్వరు. బట్ ఈ స్పెషల్ గిఫ్ట్, గిఫ్టే ఈ స్పెషల్ ఐటెమ్ మాత్రం మీ అందరికీ చూపించాలని నేను ఈరోజు షేర్ చేసుకుంటున్నాను. సో, నేను ఫస్ట్ టైమ్ కరెక్ట్ లైన్‌లో షాపింగ్ చేశానండి. ఇంతవరకు ఎప్పుడు నేను కరెక్ట్ లైన్‌లో షాపింగ్ చేయలేదు. కరెక్ట్ లైన్ కోసం చాలా మందికి తెలిసే ఉంటుంది. తెలియని వాళ్ళు ఎవరు ఉండరు నాకు తెలిసినంత వరకు. ఎవరో ఒక ఇద్దరు, ముగ్గురు ఉండొచ్చు. కరెక్ట్ లైన్‌లో షాపింగ్ చేశాను. ఎక్స్‌క్లూజివ్ డైమండ్ జ్యువెలరీ ఉంటది కదా! కరెక్ట్ లైన్‌లో మనకి 18 క్యారెట్స్, 14 క్యారెట్స్ అని. సో, ఫస్ట్ టైము అంటే నేను షాపింగ్ చేశాను అనే కంటే కూడా నాకు గిఫ్ట్ వచ్చిందనమాట. ఫస్ట్ టైము ఫస్ట్ టైమ్ నా లైఫ్‌లో ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ తీసుకోవడం కూడా ఇదే ఫస్ట్ టైమ్ అని చెప్తాను. సో, కరెక్ట్ లైన్‌లో తీసుకున్నాను. అక్షయ తృతీయ రోజు తీసుకోవచ్చు కదా! అని అనుకోవచ్చు. అక్షయ తృతీయకి ఎక్కువగా నేను గోల్డ్ పర్చేస్ చేయనండి. సిల్వర్ పర్చేస్ చేస్తాను. అండ్ దానికన్నా మించి ప్రొవిజన్స్ అన్నీ తీసుకుంటాను ఇంట్లోకి కావాల్సినవి గానీ, గోల్డ్ అంతా కూడా నేను ఉగాదికి అలా తీసుకుంటూ ఉంటాను. దసరాకి, ఉగాదికి తీసుకోవడము ఇష్టము, అలవాటు కూడా. బట్ అక్షయ తృతీయకి మాత్రం గోల్డ్ తీసుకోను నేనసలెప్పుడు. అందుకే ముందే తీసేసుకుందామని ముందు తీసుకున్నాను. సో, అక్షయ తృతీయ రోజు పెడతాము అని చెప్పేసి తీసుకున్నాననమాట. సో, ఇది నాకు ఆహ్, నా బ్యూటిఫుల్ సిస్టర్ పంపించారు. పేరు మెన్షన్ చేయాలో లేదో తెలియట్లేదు గానీ, బట్ నాకు గాడ్ గిఫ్టెడ్ సిస్టర్. నేనింక అదైతే మాత్రం చెప్పగలను. తిరుపతిలో ఉంటుంది. మీ అందరికీ తెలిసే ఉంటుంది. నేను పేరు చెప్పక్కర్లేదు. తను "వద్దక్క ఎందుకు పేర్లన్నీ మెన్షన్ చేయడం. మనిద్దరి మధ్య ఉన్న ఆ ప్యూర్ రిలేషన్‌షిప్ మనకు తెలిస్తే చాలు. ఎవరికీ తెలియాల్సిన అవసరం లేదు" అని అంటది. ఎన్నో అన్నీ ఇద్దరి మధ్య చాలా షేర్ చేసుకుంటూ ఉంటాం. కానీ ఎక్కడ ఏది కూడా బయటికి పెట్టుకోము మేము. కొంచెం మా లవ్ అనేది కొంచెం ప్రైవసీగా ఉంటేనే మంచిదని చెప్పేసి ఎక్కడ బయట పెట్టుకోమనమాట. సో, తను నాకు పంపించింది. ఎప్పటినుంచో అంటుంది కరెక్ట్ లైన్‌లో మీకు షాపింగ్ చేయాలక్క, షాపింగ్ చేయాలక్క అని చెప్పేసి. సో, తనైతే పంపించిందనమాట. సో, తను అడిగింది బ్లాక్ బీడ్స్ కావాలా? లేదా బ్రేస్లెట్ కావాలా? ఇయర్ రింగ్స్ కావాలా? ఏం కావాలో చెప్పండక్క మీకు కొంటానంటే, సో, నేను ఇయర్ టాప్స్ అడిగాననమాట. సెకండ్ ఇయర్ టాప్స్ అడిగాను. నాకు డైమండ్‌లో కావాలిరా అంటే, సో, తనైతే ఇది పంపించిందనమాట. మీకు కనిపిస్తుందో లేదో నేను బ్యాక్ క్యామ్ పెట్టింది ఒక పిక్ చూపిస్తాను. చాలా బావుంది. అండ్ చాలా ఆహ్, స్టైలిష్‌గా అనిపించింది. అంటే సింపుల్‌గా ఉందనమాట. చాలా బావుంది. సో, ఇది తీసుకున్నాను. నాకు లైఫ్‌లో ఫస్ట్ డైమండ్ జ్యువెలరీ అండి ఇదేననమాట. కనిపిస్తుందో లేదో తెలీదు. బట్ చాలా బావుంది. చాలా సింపుల్‌గా ఉంది. వచ్చింది. చాలా వచ్చింది ప్రైజు. అంటే కరెక్ట్ లేన్‌లోది స్పెషల్‌గా చూపించడానికి కారణం ఏంటి అంటే,
మనకి బడ్జెట్ ఫ్రెండ్లీలో వస్తాయండి. అంటే మంచి మనం పెట్టుకోగలిగే ప్రైస్‌లోని ఇయర్ రింగ్స్ గానీ, అండ్ నెక్లెసెస్ గానీ, అండ్ బ్లాక్ బీడ్స్ గానీ, బ్రేస్లెట్స్ గానీ అన్నీ కూడా మనకు డైమండ్ జ్యువెలరీ వస్తదనమాట. ఎవరైనా పర్చేస్ చేస్తే కరెక్ట్ లైన్‌లో పర్చేస్ చేయండి. చాలా మందికి తెలుస్తది. తెలీదని చెప్పట్లేదు. బట్ నాకు చాలా నచ్చింది. సో, అక్షయ తృతీయకి ముందే నాకొక మంచి జ్యువెలరీ పీస్ అయితే వచ్చిందనమాట. సో, అది అండ్ తర్వాత పిల్లలు కొంచెం షాపింగ్ చేసి తీసుకొచ్చారు. ఈ మధ్య నేను పిల్లలకి అప్పజెప్తున్నాను. రైతు బజార్‌కెళ్ళి మార్కెట్ చేయడం, అండ్ సూపర్ మార్కెట్‌కెళ్ళి మాకు ఇంట్లోకి కావాల్సిన ప్రొవిజన్స్ చెప్పడం ఇలాంటివన్నీ చెప్తున్నాను. అంటే కొంత అమౌంట్ ఇచ్చి వాళ్ళతోని కొనిపిస్తే వాళ్ళకి డబ్బుల వాల్యూ తెలుస్తది. మనం దేనికి ఖర్చు పెట్టాలి, దేనికి ఖర్చు పెట్టకూడదు. ఇంత అమౌంట్ ఇస్తే ఎంత మిగిల్చాలని చెప్పి వాళ్ళకి తెలుస్తది అని చెప్పేసి నేను లాస్ట్ ఒక 1 ½ ఇయర్ నుండి స్టార్ట్ చేశాను. వాళ్ళతోని షాపింగ్స్ చేయించడం. సో, ఇప్పుడు ఇవి కూడా అన్నీ కార్తీక్ రోషన్ ఇద్దరు వెళ్లి తీసుకొచ్చారనమాట. నేను 2000 ఇచ్చాను. మీకు ఏది కావాలనుకుంటున్నారో అది తెచ్చుకోండి అని చెప్పేసి. సో, అందులో నాకు అవసరమైనవి కూడా తెచ్చారు. అంటే పూర్తిగా వాళ్ళకి కావాల్సినవి కొన్ని స్నాక్స్ తెచ్చుకోమని చెప్పాననమాట. ఎంత మిగిలిస్తారో చూస్తాను ఇద్దరు కలిపి అని చెప్పేసి వీడికి 1000, వాడికి 1000 ఇస్తే సో, ఏమేమి తీసుకొచ్చారో చూపిస్తాను. సో, నేను ఎప్పటినుంచో అనుకుంటున్నానండి. పీల్ చేసిన గార్లిక్ తీసుకుందాము అని చెప్పి. అంటే నాకు టైము చాలా ఎక్కువవుతుంది. పైగా నాకు గోర్లంతా కూడా నొప్పొస్తున్నాయని చెప్పేసి ఎప్పటినుంచో అనుకుంటున్నాను. ఈసారి పీల్ చేసిన గార్లిక్ తీసేసుకుందాం అని చెప్పి. సో, అది అడిగానని ఆ షాప్‌లో ఉన్నాయని చెప్పేసి ఇవి తీసుకున్నారు. కేజీ అనమాట. సో, ఇది ఫుల్ హోల్‌సేల్ షాప్ అండి. నార్మల్ కాదు. ఇక్కడ వైజాగ్‌లో మాకు చాలా హోల్‌సేల్ షాప్స్ ఉంటాయి. సో, ఇది కూడా మా అన్నయ్య నాకు సజెస్ట్ చేసాడనమాట. సో, అక్కడ తీసుకున్నారు. ఇది 220 రూపీస్ అనమాట కేజీ. పర్లేదు పీల్ చేసినవి కదా! నాకు బావుందనిపించింది. సో, ఇదొకటి తీసుకొచ్చారు. అండ్ రెగ్యులర్‌గా రోషన్ ఎక్కువ చీజ్ యూజ్ చేస్తాడనమాట. సో, చీజ్ తీసుకున్నాడు. అండ్ ఎంఆర్‌పీ కంటే మనకు అన్నీ కూడా తక్కువే ఉంటాయి. సో, ఎంఆర్‌పీ వచ్చేసి 425 రూపీస్ ఎంతో ఉంది. అండ్ ఎంత పడిందనేది బిల్లు వాళ్ళ దగ్గరే ఉంది. సో, ఇదొకటి తీసుకున్నాడు చీజ్. అండ్ డార్క్ కాంపౌండ్ ఒకటి తీసుకున్నాడు. ఏవో చాక్లెట్స్ ఏవో తయారు చేస్తాడంట. సో, డార్క్ కాంపౌండ్ ఇది హాఫ్ కేజీ 170 రూపీస్ ఎంతో పడతదనమాట. ఇదొకటి తీసుకున్నాడు. అండ్ తర్వాతొచ్చేసి మయోనీస్. అంటే ఇది అన్‌హెల్తీయే నాకు తెలుసు. ఇది అన్‌హెల్తీ అని. కానీ అప్పుడప్పుడు వాళ్ళ ఇష్టాలు కూడా మనము కొంచెం ఒప్పుకోవాలి కదా! అని చెప్పేసి అప్పుడప్పుడు ఒప్పుకుంటాను. ఎప్పుడూ కాకుండా. సో, మయోనీస్ ఒకటి తీసుకున్నారనమాట. అండ్ తర్వాతొచ్చేసి అంటే ఇప్పుడు ఇంకా వాళ్ళకి హాలిడేస్ స్టార్ట్ అవుతాయి. అండ్ దట్ టూ రోషన్‌కి ఫస్ట్ ఇయర్ రిజల్ట్ కూడా వచ్చిసింది. సో, 75%తో పాస్ అయ్యాడు. చాలా హ్యాపీ. నిజంగా మేమైతే చాలా చాలా హ్యాపీ ఫీల్ అయ్యాము. మేము 90%లో, 80%లో ఎక్స్‌పెక్ట్ చేయలేదు. నేను ఒక్కటే అన్నాను. నాకు 70% అబోవ్ వస్తే చాలు నాన్న అని చెప్పాను. 75% వచ్చింది. చాలా హ్యాపీ. అండ్ వాడికి కూడా ఏదో ఒకటి ఇవ్వాలి కదా! అని చెప్పేసి ఇలా వాళ్ళకి నచ్చినవి కొనుక్కోమని చెప్పాననమాట. సో, అందుకే ఇవన్నీ తీసుకున్నారు. అండ్ ఇవి వచ్చేసి వెజ్ రోల్స్ అనమాట. అంటే ఇవి కూడా ఫ్రోజన్ ఫుడ్డే. అప్పుడప్పుడు చెప్పాను కదా! ఎప్పుడో దసరాకి తీసుకొచ్చాను. మళ్ళీ ఇప్పుడే తీసుకురావడం. సో, ఇవొకటి 4 తీసుకున్నారు. ఇది 150 ఎంతో ఉంటుంది ఎంఆర్‌పీ. మనకి 80 రూపీస్‌కి ఎంతకో వస్తదనమాట. బయట కొనుక్కుంటే చాలా కాస్ట్ కదా! సో, అందుకే ఇంట్లో తీసుకున్నారనమాట. అండ్ తర్వాతొచ్చేసి ఇవి ఫ్రెంచ్ ఫ్రైస్ తీసుకున్నారు. ఆహ్, ప్లీజ్ ఎవరేమనుకోవద్దే. అంటే ఎంత అన్‌హెల్తీ అని చెప్పాను కదా! దసరాలో తీసుకున్నాను. మళ్ళీ ఇప్పుడు తీసుకున్నాననమాట. చాలా నెలలు గ్యాప్ వచ్చింది కదా! పర్లేదులే అప్పుడప్పుడు అన్నట్టు. సో, ఇవి తీసుకున్నాను. అండ్ పూజ చేసుకోవడానికి అని చెప్పేసి కొన్ని పూలయి కూడా తీసుకున్నాను. అవి కూడా మీకు చూపిస్తానిప్పుడు. అండ్ సింహాచలం నుంచి వస్తుండగా కొన్ని పువ్వులు కూడా తెచ్చుకున్నానండి. అక్షయ తృతీయ వీడియో పోస్ట్ చేయడానికి అండ్ అలాగే అక్షయ తృతీయ పూజ కోసం కూడా ఉపయోగపడతాయని చెప్పేసి తెచ్చుకున్నాననమాట. అండ్ మల్లెపూలొచ్చేసి ఇప్పుడు నేను చూపిస్తున్నవి నేను కట్టినవనమాట. రూ. 30 లూజ్ పువ్వులు కొనుక్కున్నాను. 70 గ్రామ్స్ ఎన్నో ఇచ్చారు. అది దగ్గర దగ్గర 4 మూరలొచ్చాయనమాట. ఫాస్ట్‌గా ఒక 10 నిమిషాల్లో అల్లేసాను. ఒకప్పుడు మాలొచ్చేది కాదు. ఇప్పుడు చాలా ఫాస్ట్‌గా అల్లుతున్నాను. అండ్ ఇప్పుడు నేను చూపిస్తున్న మాలొచ్చేసి 2 మూరలండి. సింహాచలం కొండ మీద తీసుకున్నాను. రూ. 100 మూర రూ. 50కి ఇచ్చారు. కానీ అప్పటికి నాకు లూజ్ పువ్వులు దొరుకుతాయో లేదో అని ఒక భయంతోని నేను ఆ పువ్వులు తీసేసుకున్నాను రూ. 100కి. తర్వాత సంపెంగ పూలు. సింహాచలం కొండకి వెళ్ళిన తర్వాత సంపెంగ పూలు కొనకుండా ఎప్పుడు వెనక్కి రాను. అంటే నేను కొన్నాను అనే కంటే కూడా మా హస్బెండ్ కొనిస్తారెప్పుడు. ఆయనకి చాలా ఇష్టం సంపెంగ పూలంటే. సో, ఆయనెప్పుడు కొనిచ్చినా నేను దేవుడికే పెడతానంటే, నాకు అమ్మవారికి పెడితేనే ఒక ఆనందం అనమాట.
అమ్మవారికి పెట్టిన తర్వాత ఒక 2 పువ్వులు తీసుకొని నేను పెట్టుకుంటాను. ఆ తర్వాత కనకంబరాలు కూడా కొనుక్కున్నాను. ఆ తర్వాత కొండ కిందకొచ్చేసిన తర్వాత మా ఇంటి దగ్గర మార్కెట్‌లోని లూజ్ పువ్వులు కొనుక్కున్నానండి. అవి ఎన్ని పూలొచ్చినాయో. అంటే లూజ్ పూలు నార్మల్‌గా కూడా పూజకైతే కొనుక్కున్నాను. అవన్నీ సరిపోతాయి. ఇంకా 2 పూజలకు కూడా నాకు చక్కగా సరిపోతాయని చెప్పేసి అవన్నీ కూడా కొనిపెట్టుకున్నాననమాట. తర్వాత పూజ వీడియో అనేది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఇది పోస్ట్ చేసిన తర్వాత మీకు నెక్స్ట్ వీడియోలో వస్తుంది చూడండి. ఆహ్, అమ్మ అక్షయ తృతీయ రోజు ఏమేమి చేయాలి, ఏంటి అనేది అవన్నీ కూడా నేను మీకు ఆ వీడియోలో ఇన్ డీటెయిల్డ్ పెడతాను. అండ్ తర్వాతొచ్చేసి అమెజాన్ సేల్ కోసం మీకు ఈ వీడియోలోనైతే సో, ఇప్పుడొస్తుంది. ఫస్టయితే ఇయర్ రింగ్స్ సెట్ తీసుకున్నానండి. ఇవి ఆక్సిడైజ్డ్ ఇయర్ రింగ్స్ అనమాట. నేను కాశీ అంతా కూడా ఇక్కడ ఒక స్టడ్స్ ఉంటది. ఇవి కూడా ఇలాంటివే ఆక్సిడైజ్డ్‌వే. ఆ స్టడ్స్ పెట్టుకున్నాను. మిగిలినవన్నీ కూడా ఇవి సెట్ అనమాట. చాలా బావుంటాయండి. ఎవరికైనా గిఫ్ట్ చేయాలంటే కూడా సూపర్‌గా ఉంటాయి. సో, అన్నీ కూడా ఇలా వచ్చాయి మనకి. కనిపిస్తుందా? ఇలాంటి స్టడ్స్ మనకి 3 టైప్స్ వచ్చినియి. అండ్ ఇలాంటివైతే రింగ్స్ లాంటివైతే ఏమంటారు దీన్ని? ఆహ్ ఏమంటారో తెలీదు. సో, ఇవైతే ఇలా వచ్చాయి. చాలా బాగున్నాయండి. అండ్ క్వాలిటీ అయితే సూపరుంది. చాలా బావుంది. టూ గుడ్ అనిపించింది నాకైతే క్వాలిటీ గూడా. నేను తీసి కూడా చూపిస్తున్నాను. పెట్టుకుంటే కాటన్ కుర్తీస్ మీదకి గాని, లేదా కాటన్ శారీస్ మీదకి గాని చాలా బావుంటాయి. ఆక్సిడైజ్డ్ జ్యువెలరీ ఎప్పుడు కూడా కాటన్ వాటిల మీదకి మాత్రం చాలా బావుంటాయి. మెయిన్‌గా కాలేజ్‌కి వెళ్ళిన అమ్మాయిలకి సింపుల్‌గా వేర్ చేయడానికి సూపరుంటాయి. అండ్ ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలన్నా కూడా చాలా బావుంటాయి. సో, ఇవి నేను తీసుకున్నాను. ఫస్ట్ జ్యువెలరీ వచ్చేసి ఇయర్ రింగ్స్. అండ్ తర్వాతొచ్చేసి ఇవి తీసుకున్నానండి. చంపస్వరాలంటారు కదా! ఇవి తీసుకున్నాను. ఇవేంటంటే నేను పెట్టుకోను గానీ, ఇలాంటివి నాకు ఎత్తు గొలుసులు, చంపస్వరాలు అవన్నీ నాకంత ఇష్టముండదు, పెట్టుకోను. కానీ ఇవి నేను దేవుడిది పటము గాని, విగ్రహాలకు గాని ఏదైనా అలంకరించడానికి బావుంటుందని చెప్పి ఎప్పటినుంచో అనుకున్నాను తీసుకోవాలని. రూ. 200 ఎంతో పడింది. పర్ల్స్ ఇలా వచ్చింది. చాలా బావుంది. సో, అందుకని చెప్పేసి ఇదోకటి తీసుకున్నాననమాట. క్వాలిటీ కూడా చాలా బావుందండి. అంటే మనం పెట్టిన డబ్బులకి వర్త్ అనిపించింది. చాలా బావుంది. ఇదొకటి తీసుకున్నాను. అండ్ తర్వాత ఇప్పుడు నేను వేసుకున్న ఈ డ్రెస్ కూడా తీసుకున్నానండి. నేను పక్కన పిక్చర్ పెడతాను చూడండి. ఫుల్ డ్రెస్ అంతా కూడా మీకు తెలుస్తుంది. దుప్పట్టా చాలా వచ్చింది. చున్నీ చాలా పెద్దగా వచ్చింది. అండ్ స్మూత్‌గా వచ్చింది. అండ్ మొత్తం డ్రెస్ అంతా కూడా ఇదేంటంటే రేయాన్ ఫ్యాబ్రిక్ అనమాట. కాటన్ కాదు, రేయాన్ ఫ్యాబ్రిక్. మనకు చల్లగానే ఉంటుంది. సమ్మర్ వస్తుంది గదా! సో, ఎవరైనా వేసుకోవాలనుకుంటే సూపర్‌గా ఉంటది. అండ్ కలర్ కూడా నాకు చాలా నచ్చింది. రెడ్ కలర్. నేను పక్కన పిక్చర్ పెట్టాను కదా! చూడండి. చాలా బావుంది. అవుట్‌ఫిట్ అయితే మొత్తం అంతా వేసుకున్న తర్వాత. సో, వేసేసుకున్నాను. అందుకే మీకిలా చూపించడం కావాలి. ఎందుకంటే ఇది కాశీలో కూడా నేను ఒకరోజు వేసుకున్నాను. శివరాత్రి మార్నింగ్ వేసుకున్నాను. మధ్యాహ్నం నుంచి కాదు గానీ మార్నింగ్ ఒక 4 అవర్స్ వరకు వేసుకున్నాను. సో, ఇదొక డ్రెస్ అనమాట. చాలా బావుంది. అంటే బాందిని ప్రింట్ వచ్చిందండి. మొత్తం టాప్ అంతా కూడా. అండ్ ప్యాంట్ వచ్చేసి ప్లెయిన్ మనకి రెడ్ కలర్ వచ్చింది. మొత్తం ఇది 3 పీస్ సెట్. చాలా బావుంది ఇదొకటి. అండ్ ఇదొకటొచ్చేసి 'జనసియా' బ్రాండ్ నుండి ఒక కుర్తీ కూడా తీసుకున్నాను. టాప్ కుర్తీ కాదు. సో, టాప్ తీసుకున్నాను. ఇది కూడా రేయాన్ ఫ్యాబ్రికే చాలా బావుంది. ఇలా వైట్ కాంబినేషన్‌లో వచ్చింది. మంచి పింక్ కలర్ లాగా అంటే ఆనియన్ పింక్ అంటారు కదా! ఆనియన్ పింక్ అండ్ రేయాన్ ఫ్యాబ్రిక్‌తో వచ్చింది. దీని మీదకి చక్కగా వైట్ లెగ్గిన్ గాని, వైట్ ప్లాజో గాని వేసుకుంటే సూపర్ ఉంటదనమాట. సో, ఇదొకటి తీసుకున్నాను. ఇది కూడా స్మూత్‌గా ఉంటది ఫ్యాబ్రిక్. అండ్ ఇదొక టాప్ అయితే తీసుకున్నాను. చాలా బావుంది ఇది కూడాను. ఫ్రంట్ ఇలా బటన్స్ వచ్చాయి. నచ్చింది ఇది కూడా వేసుకుంటే. ఇదొకటి. అండ్ ఇంకొకటొచ్చేసి ఆహ్, అండ్ ఒక వాచ్ తీసుకున్నాను. 'టామీ హిల్ఫిగర్' అని బ్రాండ్ నుండి. ఇది చాలా బావుంటదండి. ఈ బ్రాండ్ బట్టలు బావుంటాయి. అండ్ వాచెస్ కూడా చాలా బావుంటాయి. మెయిన్‌గా మెన్స్‌కి ఎవరికైతే గిఫ్టింగ్ చేయాలనుకుంటారో చాలా మంచి బ్రాండ్ అనమాట ఇది. సో, ఇందులో బట్టలు కూడా సూపర్‌గా ఉంటాయి. కాకపోతే కొంచెం ఎక్స్‌పెన్సివ్ అనమాట. సో, ఎవరికైనా ఒక మంచి గిఫ్ట్ చేయాలనుకుంటే గనక 'టామీ హిల్ఫిగర్' నుండి ట్రై చేయండి. నేనైతే వాచ్ తీసుకున్నాను. సో, వాచ్ తీసుకున్నాను ఈయనకి. సో, ఇలా వస్తుందనమాట వాచ్. చాలా బావుంటదండి. పెట్టుకుంటే మాత్రం చాలా బావుంటుంది. అంటే ఇప్పుడు మరీ పిల్లలు ఒక 18 ఇయర్స్, 19 ఇయర్స్ పిల్లలకి అలా కాకుండా కొంచెం మెన్స్ అనుకున్న వాళ్ళకి, పెద్దవాళ్ళకి కొంచెం ఇది అయితే చాలా బావుంటది. ఇది అరౌండ్ మనకి 12,000 ఎంతో పడుతుందండి. కానీ సూపర్ అనమాట. చాలా మంచి బ్రాండ్. ఇలా బ్యాక్ సైడ్ ఇలా వస్తుంది. అండ్ ప్యూర్ లెదర్ బెల్ట్‌తో వస్తదనమాట. సో, ఇగోండి బ్రాండింగ్ ఇలా ఇక్కడ ఉంటుంది. టామీ హిల్ఫిగర్ బ్రాండ్‌ది ఇది లోగో అనమాట. సో, ఇలా లోగో వస్తుంది. సో, ఎవరైనా పెట్టుకున్నా కూడా ఈజీగా తెలిసిపోద్ది ఇది బ్రాండెడ్ వాచ్ అని.
సో, ఇదొకటి తీసుకున్నాను. చాలా బావుంది ఇది కూడాను. బా నచ్చింది నాకు. ఇది నార్మల్‌గా అయితే 15,000 ఎంతో అండి. మనకి ఆఫర్‌లో 12,000కి ఎంతకో వచ్చిందనమాట. సో, ఇదొకటి తీసుకున్నాను నేను. సో, ఇవి టోటల్‌గా తీసుకున్న ప్రొడక్ట్స్ అన్నీ కూడా ఈ ప్రొడక్ట్స్‌లో మీకేం నచ్చినా కూడా లింక్స్ అన్ని డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చెక్ చేయండి. మీకు నచ్చి మీకు యూజ్ అవుతుందనుకుంటే తీసుకోండి. లేకపోతే లేదు. అండ్ అమెజాన్ సేల్‌ని కూడా యుటిలైజ్ చేసుకోండి. థాంక్ యూ.